భరణి ఎలిమినేట్ అయిన తర్వాత పెద్ద కూతురు తనుజ, చెల్లి దివ్య వీళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అవుతున్నారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా దివ్య ఏడుస్తుంటే లైవ్ లో తనుజ దివ్య దగ్గరికి వెళ్లి ఊరుకోపెట్టే ప్రయత్నం చేస్తుంది. దివ్య, నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు మధ్యలో వచ్చావు, కానీ నేను ఫస్ట్ నుంచి నాన్నతో ట్రావెల్ చేశాను. నాన్న ఉన్న ప్రతి చోట కూడా నేను ఉన్నాను. ఈ రోజు నాన్న హౌస్ లో లేడు అంటే అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇది ఒక గేమ్ షో అయినప్పటికీ కూడా నేను బాగా కనెక్ట్ అయిపోయాను. కాబట్టి నువ్వు కూడా అంత ఎమోషనల్ అవ్వద్దు దివ్య. మనల్ని ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళకి చుక్కలు చూపించాలి. దీనమ్మ వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అని వాళ్ళు బాధపడేలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనిద్దరం ఒకే మాట మీద నిలబడి ఒకే స్ట్రాటజీతో హౌస్ లో కొనసాగాలి. ముఖ్యంగా మనల్ని టార్గెట్ చేసిన ఆయిషా, దువ్వాడ, మాదిరి అలాగే రీతు వీళ్ళకు కూడా మనం దూల తీర్చాలి దివ్య అంటూ నిజంగా తనుజ లైవ్ లో అలా మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తాయనే చెప్పాలి. అంతేకాకుండా దివ్య రేపటి నుంచి మన ఆట ఎలా ఉండాలి అంటే ఒక సింహం వేటలాగా ఉండాలి. గుర్తు పెట్టుకో, మనిద్దరం ఎవరి మాటలు వినద్దు, ఎవరితోనే బాండింగ్స్ పెట్టుకోద్దు. మనం ఏమనుకున్నామో అదే చెయ్యాలి. భరణి నాన్న ఏమనుకున్నాడు అంటే మనిద్దరం కలిసిగట్టుగా ఉండాలనుకున్నారు, కానీ అది ఆయన ఉండగా అవ్వలేదు. సో ఏది ఏమైనప్పటికీ మన గేమే మన ముఖ్యం. సో మనం ఖచ్చితంగా ఎలాగైనా సరే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని బయటికి పంపించి మనిద్దరం కూడా టాప్ 5 లో ఉండి నేను విన్నర్ అవ్వాలి, నువ్వు రన్నర్ అవ్వాలి అంటూ తనుజ ఏదేదో ఎమోషనల్ గా మాట్లాడుతుంది లైవ్ లో దివ్య దగ్గర. అంతేకాకుండా ఈ రోజు నుంచి నేను నీకు ఒక అక్కగా ఉంటాను అంటూ తనుజ తల మీద చెయ్యేసి మరి హామీ ఇచ్చిందనే చెప్పాలి దివ్య. ఏదేమైనప్పటికీ ఒకే విషయంలో తనుజాని అలాగే దివ్యాని టార్గెట్ చేసేవారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్. అలాంటిది ఆ భరణినే హౌస్ లో లేడు కాబట్టి ఇప్పుడు తనుజ ఆట గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందనే చెప్పాలి. మరి మీరు ఎంతమంది అంటారు తనుజ ఆట మారుతుందని, తనుజని ఎవరు టచ్ చేయలేరని, తనుజ ఈ సీజన్ విన్నర్ అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరి అలాగే మొత్తానికి దివ్యకి మంచి భరోసా ఇచ్చిన తనుజపై కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.